తెలంగాణ సర్కార్ తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసి ఆహార భద్రత కార్డులను అమల్లోకి తేవడంతో దరఖాస్తులు ఇవ్వడానికి ప్రజలు రెవెన్యూ కార్యాలయం వద్ద బారులు తీరుతున్నారు. ఖమ్మం అర్బన్ రూరల్ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద 4 రోజుల నుంచి ఇసుకేస్తే రాలనంత జనాలు దరఖాస్తుల కోసం క్యూ కడుతున్నారు. ప్రభుత్వం తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకుంటే చాలు అని చెప్తున్న ప్రజలు మాత్రం అప్లికేషన్ పత్రాలపై దరఖాస్తులు చేసుకుంటారు. అయితే దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది దళారులు అప్లికేషన్ పత్రాలను ₹2 విలువ చేసే జిరాక్స్ పత్రాలను 10 నుంచి 15 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. గతి లేక ప్రజలు అప్లికేషన్ పత్రాలను డబ్బులు వెల్లించి కొనుగోలు చేసి దరఖాస్తు చేసుకుంటున్నారు. కాసేపు అయితే 10 రూపాయలు కూడా అంటున్నారండి. అన్నిటికి 10 రూపాయలు అని చెప్తున్నారు. అవేం కొంటామండి? ఇవన్నీ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అసలు కేసీఆర్ గారు మన మంత్రి గారు చెప్పేదేమో కానీ ప్రతిదీ ఎదుర్కోవాల్సి వస్తుంది. మొన్నటిదాకా అది సర్వే జరిగింది. ఆ సర్వే విషయంలో టెన్షన్సే, ప్రతిదీ టెన్షన్ చేస్తండి. ఎక్కడ వాళ్ళని అక్కడ ఇది చేస్తే బాగుంటుంది కదండి. ఎంఆర్ఓ విఆర్ఓ ఉన్నాడు, విఆర్ఓ ఎక్కడ వాళ్ళని అక్కడ చేసి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్పచేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ రావడం, ఈ ట్రాఫిక్ ఏంటి, ఇక్కడ ప్రాబ్లమ్స్, లేడీస్ షుగర్ పేషెంట్స్ ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది బాధలకు గురవుతున్నారు చెప్పండి. ఇది బాగాలేదండి. అసలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అందరూ. వీఆర్ఓ కోసం వెతుకుతా ఉన్నాం ఉదయం నుంచి. ఇట్లా కనపడడం ఆయన బ్యాంక్ కాడికి పోయిందని చెప్తాను. వాళ్ళని అడిగితే ఈ సంతకాలనేమో అందులో వేయద్దంట. అది ఇక్కడ పనులు వదిలి పెట్టుకొని నీళ్లు దాకుండా టీ దాకుండా ఏం దాకుండా వచ్చినాం పరిగడుపున షుగర్ పేషెంట్లు. అది మా పరిస్థితి. ₹5, 5 ఇది 10. నెగిటివిటీ ఫామ్ ఇది ₹10. ఏమమ్మా జరగండి, పక్క జరగండి, వేరే చడుకోండి అంటున్నారు. ఇచ్చిన కాడ తీసుకోపోండి అంటున్నారు. ఎప్పటి నుంచి ఉంటున్నావు? విఆర్ఓ గారికి మేము అక్కడ ఉన్నట్టే తెలియదంట ఆయనకి. చెప్తున్నాం అంగన్వాడీ టీచర్ని కలవండి అని ఆయన అంటాడు. మేమేం పొద్దున్న లేస్తే పనిలోకి పోయేవాళ్ళం. అది పరిస్థితి. నేను వస్తే ఈడకొస్తే ఎక్కడ ఈ ఫామ్ ఎక్కడ వేయాలో తెలియట్లే. ఈ ఫామ్ ₹10 అంటున్నారు. ఆ ఫామ్ కొంటే ఇంకో ఫామ్ ఇది కాదు ఇంకోటి అంటున్నారు. అది కొంటే రేషన్ తెల్ల వైట్ పేపర్లో వేయాలంటున్నారు. ఏ ఫాము అది? విఆర్ఓ గారు ఈడ ఉంటే ఈడ పెట్టారు. ఇది విఆర్ఓ గారు ఇక్కడ ఉంటే ఏ ఫామ్ కొనాలి, ఏం కొనాలని విఆర్ఓ గారు అన్నాడు. ఆ విఆర్ఓ గారు లేరు, చెప్పేటోళ్ళు లేరు. పొద్దున్న నుండి వచ్చాం, నిన్న వచ్చాం, ఇవాళ వస్తున్నాం. ఏం పెట్టాలో కూడా, ఇది వస్తుందా రాదా, దేనికి అసలు ఇది దేని పర్పస్ పెట్టారో కూడా తెలియట్లేదండి. ఎందుకు అసలు ఇది ఇట్లా పెట్టా? ఊళ్ళో ఏమంటాను, ఊళ్ళో ఇస్తాను, ఈడికి రావట్లే ఆడికి పోవట్లే. అసలు ఏంది ఇది? అయితే నిన్నటి నుంచి వస్తాను, వచ్చి ఇక్కడనే అన్న నీళ్ళు లేకుండా ఇక్కడ తిరుగుతాను. పనులు కావట్లేదు సార్. ఏదో ఇక అది పట్టించుకుంటా, జనం కూడా పట్టించుకుంటా లేదు. అటో ఇటో ఇప్పుడు అవుతున్నాయి ఇప్పుడు కాగితాలు. మేము కూలి పని చేస్తామండి. ఆటోలు రావడం పోవడం ఛార్జీలు అవుతున్నాయి. ఎలా తిండి లేదు, ఏమి లేదు. ఇదే బాధలండి మాకు బాధలు. ఫామ్స్ ఎంత లెక్కగా ఉన్నారు? ఫామ్స్ ఫామ్స్ ₹5. ఇదా ఫామ్స్ 10. జిరాక్స్ ఒక ₹4 అంతే. ఏం పని చేస్తుంటాను? కళాలి పని చేస్తా. ఇక్కడ 3 రోజులు తిరుగుతున్నాం కానీ ఏ క్లారిటీ లేదు. ఎవరు కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. అసలు దీనికి సంబంధించిన వివరాలు ఎవరికి ఏం తెలియట్లేదు. పనిచాడు కొట్టుకొని ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాం మేము. ఒక జిరాక్స్ ₹5, కరెంట్ అయితే ₹10 జిరాక్స్, అప్లికేషన్ ₹3. ఇది అసలు దేనికి సంబంధించింది, ఇదేంటిది అనేది క్లారిటీ ఎవరికి లేదు. గవర్నమెంట్ కూడా క్లారిటీ లేదు దీని గురించి. చదువు వచ్చిన వాళ్ళకి సంబంధించింది వివరాలు ఎవరు మేము చదువు వాళ్ళు మాకే తెలియట్లేదు. చదువు రాని రైతులు కానీ అట్లాంటి వాళ్ళు ఏం తెలుసుద్దండి? ఇది ముసలోళ్ళు కానీ వయసు వాళ్ళు కానీ ఎవరికి కానీ ఏం చదువు రాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళకి మాకే ఏం తెలియట్లేదు దీని గురించి వివరాలు. ఎవరు కూడా దీని గురించి ఎవరు క్లారిటీ చెప్పట్లేదు ఎంఆర్ ఆఫీస్లో. చదువు వచ్చిన వాళ్ళకంటే చదువు రాని వాళ్ళకి ఎంత ఇబ్బంది పడతారో చదువు వచ్చిన వాళ్ళు కూడా అంతే ఇబ్బంది పడతారు. ఇందులో కొత్త పాత లేదు. టెక్నాలజీ ఇంత ఇంప్లిమెంట్ అయి ఉన్నా సరే
ఒకసారి సర్వే సకల జనుల సర్వే అని పెట్టి జనాలందరినీ మభ్యపెట్టారు. అదే సకల జనుల సర్వే ఆధారంగా అదే జనాలకి ఇంటింటికి వచ్చి అదే అధికారులను పంపించి రిపోర్ట్ ప్రకారం ఇదే ఇంతమంది కార్డులు ఇచ్చినట్టయితే ఎవరికి ఆహార భద్రత కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అప్పుడే మెన్షన్ చేసుకున్నారుగా. మళ్ళీ ఇది ఒకటి ఏంది కొత్తగా ఆ వివరాలన్నీ దాంట్లో ఉన్నప్పుడు వాటినే జెన్యూన్ కాదా లేదా అని గ్రామంలో మళ్ళీ వార్డ్ మెంబర్గా సర్పంచ్గా ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళ చేత అప్గ్రేడ్ చేసేసినట్టయితే అయిపోయేది కదా. జనాలకు ఇంతమంది ఖర్చు అయింది, వాళ్ళు పనులు మానుకొని ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరు గ్రామాల నుంచి రావాలంటే ఇవాళ 10 రూపాయలకు వచ్చే ఆటో 100 రూపాయలు అడుగుతాడు. ఎక్కడి నుంచి సంపాదిస్తారండి? మీరు ఏమైనా ఇస్తారా? జనాలని ఇట్లా మభ్యపెట్టడం అనేది సమంజసంగా లేదు. ఇది అధికారులు ఆలోచించి దీనికి సరైన నిర్ణయాన్ని దిశానిర్దేశాలను పెట్టుకొని అందరికి ఉపయోగపడే విధంగా తయారు చేయగలరని మా యొక్క వినవి. మాది ఖమ్మంలో 3 టౌన్ 30వ వార్డు కింద వస్తుంది బిజ్జాలవారి తోట. ఇక్కడ ఒక 5 రోజుల వరకే టైం ఇచ్చి మీరు ఆహార భద్రత కార్డు నమోదు చేసుకోండి, కొత్త రేషన్ కార్డులకు నమోదు చేసుకోండి, అట్లాగే పెన్షన్లను కూడా ఉన్న పెన్షన్లను నమోదు చేసుకోండి అని ఆధార్ కార్డు ఉన్న పెన్షన్ వాళ్ళకి పెన్షన్ జీరాక్స్, అట్లాగే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు జీరాక్స్, ఈ జీరాక్స్ల పేరుతోని ఒక 30 నుంచి 40 రూపాయల ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇక్కడి దాకా ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ దాకా రావటం, ఆటో ఛార్జీలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక మనిషికి ఒక 30 నుంచి 50, 60, 70 రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది. అయినా ఇక్కడికి వస్తున్నప్పటికి కూడా ఇక్కడ ఎమ్మటే కౌంటర్లు సక్రమైన ఒక వరుస క్రమంలో లేవు. కౌంటర్లు కూడా ఏరియాల వారీగా లేకపోవడం వల్ల ఏ కౌంటర్లు ఏదయ్యాలో తెలియని గజిబిజి, అట్లాగే తోసుకోవటం ఇవన్నీ కూడా ఉన్నాయి. అధికారులు కూడా ఒక క్రమ సంఖ్యలో ఒక టైం కూడా పొగిడించే పద్ధతిలో చాలా నిదానమైన పరిస్థితులలో చెప్పే పరిస్థితి కూడా లేదు. అంత గందరగోళమైన పరిస్థితి ఉంది. ఏమి తెలియని వాళ్ళు ఎక్కడేయాలో అని వాళ్ళు సాయంత్రం దాకా పడిగాపులు కాల్సే పరిస్థితి ఉంది. కనీస వసతులు, కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక్కడ ఈ ట్రాఫిక్లలో జనాలు గందరగోళమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా దీన్ని పొగిడించే పద్ధతులు ఇంకా కొన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని పొగిడించాలి. గతంలో కూడా రేషన్ కార్డు గవర్నమెంట్ మారుతున్నప్పుడు రేషన్ కార్డు కూడా మార్చారు. ఆ మారుస్తున్నప్పుడు మనకి రేషన్ షాపుల్లోనే ఆ కార్డును మార్చే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడికి అట్లా పెట్టకుండా అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కే తహసీల్దార్ ఆఫీస్కే రావాలని చెప్పడం వల్ల, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలంటం వల్ల ఈ జిరాక్సులు కానీ ఇక్కడికి అందరూ ఒకే టైంలో రావటం కానీ చాలా గందరగోళ పరిస్థితి ఉంది. ఇదైతే సామాన్య ప్రజలకు ఏమి ఉపయోగపడని పనిగా ఉంది. డబ్బులు దండగా, వాళ్ళ కూలీ దండగా, వాళ్ళ శ్రమ దండగా, వాళ్ళకు వచ్చిన మంచినీళ్ళు కూడా కొనుక్కొని తాగి పోయే పరిస్థితి ఉంది తప్ప ఇది ప్రజలకు ఉపయోగకరంగా లేదు. దయచేసి గవర్నమెంట్ ఆలోచించి ఇది రేషన్ షాపులకు కానీ ప్రజలకు ఉపయోగపడే స్థలాలలో ఇచ్చే పరిస్థితి పెట్టాలి తప్ప అందరినీ ఇక్కడికే రమ్మని వేలాది మందిని ఇక్కడికి తీసుకొచ్చి ఒక జాతరని తలపించే పద్ధతి ఉంది తప్ప జనాలకు ఉపయోగపడే పనిగా మాత్రం లేదు. 2 రూపాయలు 3 రూపాయలు అమ్ముతుంది. 2 రూపాయలు 3 రూపాయలు. ఇప్పుడు 4 రూపాయలు చెప్పినావు కదా, ఇంకా అమ్ముతున్నా. 2 రూపాయలు 3 రూపాయలు అమ్ముతున్నా. లేదు, ఇంత ముందు నేను కొనడానికి నేను కొనలేగా, నీ అమ్మలేగా. నువ్వు అనలేదా 4 రూపాయలు? చిల్లర